ఎవరు అమ్మా వచ్చామే? ఏమే రంగమ్మ, చిన్నాటి నుంచి మేనరకం చేసుకుంటారని మమ్మల్ని మురిపించి ఇప్పుడు శోభను డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తావా? నేనేం చేయని చెప్పమ్మా, నేను ఎంతో బాధపడ్డాను. పెళ్లి చేసుకుని శోభకి ఇష్టం కావద్దు. అదే అదే ఇన్నాళ్ళ నుంచి లేని ఇష్టం ఇప్పుడు ఎందుకు వచ్చిందో? దానికి ఇష్టం లేదు, తప్పుడు మాట్లాడికే నా నోరు మంచిది కాదు. ఇద్దరు ఒక్కరోజు చూసుకోకపోతే వాళ్ళాడిపోయే వాళ్ళే. ఈ రోజు అంజంటే దానికి ఇష్టం లేకుండా పోయిందా? మాట్లాడమేమే చేతగా నోళ్ళం అని మా నోళ్ళు మూయిద్దామని అనుకుంటున్నావేమో. కాళ్ళు చేతులు కట్టేసి మరి తీసుకొచ్చి శోభను నా మనవడికి పెళ్లి చేసి. ఇదిగో అమ్మా, ఇంత దూరం వచ్చింది కదా చెప్తున్నాను. నా కూతురు కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేయడానికి మీకేమనుకుంది? మీరెవరు? ఇదిగో రంగా, ఆ అంజగాడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక నేను ఈ సంబంధం ఖాయం చేశాను. చెప్పుకోండి. రంగమ్మ, నీ జుట్టు గుట్టు నా చేతుల్లో ఉంది. శాంతకు మంగళసూత్రం కట్టింది నువ్వు. ఏమిటి? కడితే కట్టండి, ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు చెబితే నలుగురు నిన్నెచ్చి మాటలు పెడతారు. ఇదిగో మీరు ఎంత అరిచి వచ్చినా మా శోభ పెళ్లి ఆపలేదు. కొడుతుంది కొడుతుంది, ఎంత కచ్చినా పులుపు తాగదని దాన్ని బయటకి వెళ్ళి తలిపోయి వచ్చింది. జిమ్మడా ఎంత మాట అన్నావే? తల్లిననే గౌరవంగా లేకుండా నోటుకు వచ్చినట్లు పెడతావా? పేలుతుంది. మగబిడ్డతో సమానంగా 20 ఎకరాలు నీ పేరు రాయించానే. ఎందుకనంటే మగవాడి నోరు ముయించి ఆడపెత్తనం చెలాయించటానికి. సరేలే రామ్మరా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తానుగా. ఇదిగో బావా, ఎందుకయ్యా ఇంకాను? అమ్మాయిని అంజికిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టమే. ఉదయవరే, నీ ఇష్ట ప్రకారం చేసే నీ వెనకాల నేను ఉంటుంటాను మొమ్మాటికి. అమ్మా రా, దీనికి పాఠం నేను నేర్పిస్తాను. శాంతకి ఇదంతా తెలీదు. ఎలా తెలుస్తుంది చెప్పండి? ఉంచిన తల ఎత్తకుండా కూర్చుంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? చలపతి, ఇంతకాలం ఏమయ్యావు? మరి నాతో ఎందుకు చెప్పలేదు? ఇవాళ నీ స్వార్థం కోసం శోభ పెళ్లి ఆపు చేయడానికి ఇదంతా చెప్తున్నావు. జరిగిన దానికి క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. ఇటువంటివి క్షమించడం నా చేత కాదు. నువ్వెవరికి ద్రోహం చేశావు వాళ్ళనే వెళ్ళి క్షమాపణ అడుగు. వెళ్ళు. లక్ష్మీపతి గారు, వెళ్ళిక్కడి నుంచి. నా స్వార్థం కోసం నీకు అన్యాయం చేశానమ్మా. నాకేం అర్థం కావడం లేదు. అవునమ్మా, నీకెలా అర్థమవుతుంది? అసలు నీకు పెళ్ళే కాలేదమ్మా.